సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి సార్, జేఎన్టీయూ అండ్ అటానమస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, జేఎన్టీయూ అఫిలియేటెడ్ అనే దాంట్లో కాలేజెస్ అనేవి దగ్గర 100 to 150 కాలేజెస్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు ఈ అటానమస్ అనేది ఇండివిజువల్ క్యాంపస్ అనమాట. మీలో చాలా మందికి ఒక సార్ట్ ఆఫ్ డౌట్ లేదా కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఏంటి అంటే సార్, నేను జేఎన్టీయూ కాలేజెస్కి వెళ్ళాలా లేదు అంటే అటానమస్ కాలేజెస్కి వెళ్ళాలా, సో ఏ కైండ్ ఆఫ్ కాలేజ్ని నేను చూస్ చేసుకోవాలి అండ్ ఎలా సార్ చూస్ చేసుకోవాలి, నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నానని చెప్పేసి చాలా మంది మమ్మల్ని అడగడం జరిగింది. సో ఈ వీడియోలో నేను ఆ కన్ఫ్యూజన్కి అయితే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, తొందరగా ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి నువ్వు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నావో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ అమేజింగ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఫిజిక్స్ వాలా. నేను మీ దేవ్ సార్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ కంపారిజన్. సో ఇప్పుడు మనం జేఎన్టీయూ యాజ్ వెల్ యాజ్ అటానమస్ కాలేజెస్ని కంపేర్ చేద్దాం. సో ఏ విధంగా మనకు ఏది బెస్ట్ అనేది మనం ఎలా డిసైడ్ అవ్వాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం వన్ బై వన్ అన్ని పారామీటర్స్ కూడా మాట్లాడదాం రాబాయ్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి సార్, జేఎన్టీయూ అండ్ అటానమస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, జేఎన్టీయూ అఫిలియేటెడ్ అనే దాంట్లో కాలేజెస్ అనేవి దగ్గర 100 to 150 కాలేజెస్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు ఈ అటానమస్ అనేది ఇండివిజువల్ క్యాంపస్ అనమాట. సో ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్స్ మనకు జరుగుతాయో, ఎస్పెషల్లీ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జామ్స్, అటానమస్ కాలేజ్లో ఇండివిజువల్ ఎగ్జామ్స్ అంటే ఏ కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఆ కాలేజ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళే పేపర్స్ కరెక్ట్ చేసుకుంటారు అండ్ వాళ్ళే ఇండివిజువల్గా రిజల్ట్ కూడా డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్కి వచ్చేసరికి మీ ఎగ్జామ్ సెంటర్ అనేది ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి మారిపోతుంది. సో విదిన్ ద సిటీలో మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్లో మారిపోతూ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్ పేపర్స్ అనేవి జేఎన్టీయూలో మాత్రమే కరెక్ట్ చేస్తారు అండ్ రిజల్ట్ అనేది త్రూ అవుట్ ది జేఎన్టీయూ అఫిలియేటెడ్ యూనివర్సిటీ మొత్తానికి కూడా ఒకటేసారి మనం అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్. మిగతాదంటారా, అటెండెన్స్ అనేవి మినిమం క్రైటీరియా ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిందే. అవి అటానమస్ అయినా జేఎన్టీయూ కాలేజెస్ అయినా సరే మినిమం అటెండెన్స్ ఎలిజిబిలిటీ అయితే పక్కాగా ఉంటుంది. సో అది లేకపోతే మాత్రం ఎక్స్ట్రా ఫీజు అయితే పక్కాగా మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి పోతే సార్ ఇప్పుడు ప్లేస్మెంట్ డేటా ఎలా ఉండబోతుంది అండ్ ఏ కంపెనీస్ మనకు ప్లేస్మెంట్స్కి రావచ్చు, జేఎన్టీయూలో ఏ కైండ్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి, అటానమస్లో ఏ కైండ్ ఆఫ్ కంపెనీస్కి ప్లేస్మెంట్స్కి వస్తాయి అంటే అన్ని డీటెయిల్గా చూసేద్దాం మరి ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితేనా, వెరీ ఫ్యూ బేసిక్ డీటెయిల్స్ చెప్తున్నాను మీకు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్, ఫీజు వచ్చేసరికి కంపేర్డ్ టు అటానమస్ కాలేజ్ జేఎన్టీయూ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. సో జేఎన్టీయూ కాలేజెస్, జేఎన్టీయూతో అఫిలియేట్ అయి ఉన్న కాలేజెస్ ఫీజు వచ్చేసరికి చాలా లోగా ఉంటుంది అండ్ అటానమస్ కాలేజ్ ఫీజు వచ్చేసరికి హైగా ఉంటుంది. అండ్ ఇక్కడ యావరేజ్ శాలరీ చూసుకుంటే స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళది యావరేజ్ వచ్చేసరికి 5 to 7.5 lakhs వరకు వెళ్ళింది. బట్ అటానమస్ కాలేజెస్ వచ్చేసరికి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4.5 to 6 lakhs per annum ఉంది. అండ్ అదేవిధంగా హైయెస్ట్ ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే మన జేఎన్టీయూ కాలేజెస్లో 35 to 45 lakhs రావడం జరిగింది. అండ్ అదేవిధంగా అటానమస్ కాలేజెస్లో 24 to 50 lakhs వరకు రావడం జరిగింది. సో హైయెస్ట్ ప్యాకేజెస్ పరంగా చూసుకున్నట్లయితే రెండిట్లోనూ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. బట్ యావరేజ్ పరంగా చూసుకునేది మాత్రం జేఎన్టీయూలో కొంచెం యావరేజ్ ప్లేస్మెంట్స్ అనేవి శాలరీ పరంగా ఎక్కువ ఉన్నాయి. కానీ ప్లేస్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే అటానమస్ కాలేజ్లో ఎవ్రీ ఇయర్ 75 to 85% స్టూడెంట్స్ ప్లేస్ అయితే జేఎన్టీయూ కాలేజ్లో మాత్రం 60 to 80% స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్ అవ్వగలుగుతున్నారు. అంటే దానికి దీనికి ఒక 5% అయితే డిఫరెన్స్ ఉంది. కానీ సార్ కంపెనీస్ ఏవేవి వస్తాయంటే, సో అన్ని కాలేజెస్కి అది జేఎన్టీయూ అయినా సరే అటానమస్ అయినా సరే మంచి స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఏ కాలేజ్కి అయినా సరే ఆన్ అండ్ యావరేజ్గా మనం అమెజాన్, విప్రో, మైక్రోసాఫ్ట్, అడాబీ లాంటి కంపెనీస్ అనేవి మేజర్గా మనకు ప్లేస్మెంట్స్కి రావడం జరుగుతుంది. సో అటు అటానమస్ కాలేజెస్ చూసుకున్నా ఇటు జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్ చూసుకున్నా సరే ప్లేస్మెంట్స్కి అయితే ఈ కంపెనీస్ అయితే పక్కాగా వస్తాయి. అండ్ మై డియర్ అమిగోస్, వన్ లాస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీరు వెదర్ జేఎన్టీయూ కాలేజ్కి వెళ్ళినా సరే అటానమస్ కాలేజ్కి వెళ్ళినా సరే కంప్లీట్గా ప్లేస్మెంట్స్ అనేవి, శాలరీస్ అనేవి నీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా నువ్వు ఏ కాలేజ్ అయినా సరే ఈ 4 years ఆఫ్ డ్యూరేషన్లో మీరు చేయాల్సిందల్లా ట్రై టు ఇంప్రూవైజ్ యువర్ స్కిల్స్. డే బై డే మీ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్కిల్స్ అనేది అప్డేట్ అయిపోతే చాలు, ఆటోమేటిక్గా శాలరీస్ అనేవి, ప్యాకేజెస్ అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్ నాన్న. అండ్ మర్చిపోకుండా మీరు ఏ కాలేజ్ తీసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. మనం మళ్ళీ కలుద్దాం మరి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ ద టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.